జీవితానికి ఒక లక్ష్యము అనేది ఉండాలి. ప్రయాణానికి ఒక గమ్యము అనేది ఉంటుంది కదా! సో, ఎక్కడైనా మనం వెళ్తున్నాము అంటే, ఎక్కడికి వెళ్తున్నాము అన్న విషయ పరిజ్ఞానం మనకుంటుంది. బ్యాగేసుకొని చకచక వెళ్ళిపోయి ఎక్కడికెళ్తున్నావు అంటే, నాకు తెలీదు ఎక్కడికెళ్తున్నానో అని ఏం చెప్పము. సో, మన ప్రయాణానికి ఒక గమ్యము అనేది ఎలాగుంటుందో, జీవితానికి కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఏం లక్ష్యం ఉండాలి? నేనెవరు? నేనెందుకొచ్చాను? ఈ శరీరంతో ఎందుకొచ్చాను? నేనేం చేయడానికొచ్చాను? అక్కడి నుంచి పైలోకాల నుంచి నేను కిందకొచ్చాను అంటే ఏదో చేయడానికి వచ్చుంటాను. సో, ఆ విధమైన ఆలోచనలతో, ఆ విధమైన మన మన జీవితాన్ని మనం ఏం చేయాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఆ ప్రకారంగా మన జీవితాన్ని జీవిస్తే అది సరైన జీవితం అవుతుంది. లేకపోతే మన ప్రయాణం గమ్యం లేని ప్రయాణం ఎప్పుడూ ఉండదు కదా! ఏ గమ్యము లేకుండా ఎందుకు పోతున్నామో, ఏ ఊరికి పోతున్నామో, ఎందుకు పోతున్నామో తెలియకుండా మనం వెళ్ళిపోము కదా! ఉన్నట్టుండి బ్యాగ్ ఏసుకొని నేను హైదరాబాద్‌కి పోతున్నాను అని పేరు కూడా లేకుండా బ్యాగ్ ఏసుకొని వెళ్ళిపోతే ఎక్కడికి పోతున్నావు అంటే, నాకు తెలీదబ్బా ఎక్కడికెళ్తున్నానని ఎప్పుడన్నా అన్నామా? లేదు కదా! ఎక్కడికెళ్తున్నావు అంటే, నేను పలానా చోటుకెళ్తున్నాను. ఎందుకెళ్తున్నావు? నేను పెళ్ళి ఉందనో, లేకపోతే ఫంక్షన్ ఉందనో, ఆఫీస్ పననో ఏదో ఒకటి ఉంటుంది. అలా మనం ఎక్కడికైనా ఒక చోటికి వెళ్తున్నాము అంటే దానికొక లక్ష్యం ఉంటుంది. అలాగే మన జీవితానికి కూడా ఒక లక్ష్యం ఉంది ఫ్రెండ్స్. ఆ లక్ష్యాన్ని మనం తప్పకుండా తెలుసుకొని, ఆ లక్ష్యంతో మనం జీవిస్తే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.